హీరోయిన్స్ అంతా ఎప్పుడెప్పుడు స్టార్ హీరోస్తో జోడీ కడదామా, ఎప్పుడెప్పుడు టాప్లెస్కి వెళ్ళిపోదామా అని వేచి చూస్తూ ఉంటారు. ఒక్కసారి స్టార్స్తో నటించే అవకాశం కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం వీళ్ళందరికీ డిఫరెంట్. ఇన్నేళ్లుగా స్టార్ హీరోలకు దూరంగా ఉంటూ వచ్చారిమే. ఇప్పటికీ పల్లవి చూపులు మీడియం రేంజ్ హీరోలపైనే ఉండడానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్. ఒక్క సినిమా చాలు ఆడియన్స్ గుండెల్లో అలా ఉండిపోవడానికి. సాయి పల్లవికి ఫిదా అలాంటి సినిమాని. చేసింది తక్కువ సినిమాలే అయినా లేడీ పవర్ స్టార్ అనే బిరుదు సొంతం చేసుకున్నారు ఈ బ్యూటీ. అనుకుంటే ఏ స్టార్ హీరోతో అయినా నటించొచ్చు గాని ఎందుకో మరి సాయి పల్లవి మాత్రం ఎప్పుడు మీడియం రేంజ్ హీరోలతోనే నటిస్తుంటారు. ఇప్పుడు ఇదే చేస్తున్నారు. క్రేజ్ ఉంది కదా, కోట్లు ఇస్తున్నారు కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా సైన్ చేయడం సాయి పల్లవి డిక్షనరీలోనే లేదు. కథ నచ్చాలి, కండిషన్స్ ఒప్పుకోవాలి, అప్పుడే ఓకే చేస్తారు. ఇప్పుడు కూడా నాగ చైతన్యతో తండేల్ మాత్రమే సాయి పల్లవి నటిస్తున్న సినిమా. అలాగే తమిళంలో శివకార్తికేయన్తో అమరన్, హిందీలో అమీర్ తనయుడితో ఓ సినిమా, రణబీర్తో రామాయణం సినిమాలు చేస్తున్నారు. తెలుగులో సాయి పల్లవి మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా తెరకెక్కించబోయే రూరల్ డ్రామాలో సాయి పల్లవిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజుతో గతంలో ఫిదా, ఎంసీఏ సినిమాలు చేశారు పల్లవి. తాజాగా విజయ్ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ కథకు సాయి పల్లవి ఓకే చెప్పారంటే మాత్రం సంథింగ్ స్పెషల్ ఉన్నట్లే.